బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మ గారి కాదంబరి రసజ్ఞ 4వ భాగం 14/4/20. సరస్సు వర్ణన, మహర్షుల వర్ణన, రాజుల వర్ణన అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉజ్జయిని నగర వర్ణన, బాణుడు ఎలా చేశాడు ఆ విషయాన్ని భరత శర్మ గారు మనకు చెప్తున్నారు. ఉజ్జయిని వర్ణనం ఉన్నది సాధారణంగా బాణుడి వర్ణన ప్రణాళికలో అక్షర విన్యాసం వింధ్యాటవి వర్ణన క్రమంలోనే ఉంటుంది. అస్థి అని ప్రారంభిస్తారు, చివర ఉజ్జయిని నామ నగరి అంటారు. ఈ మధ్యలోని వాక్యఖండాలు ఉజ్జయిని విశేషణాలు. వింధ్యాటవి వర్ణన కూడా అలాగే జరిగిందిగా. అయినా ఇతివృత్తంలోని ఏ అంశం ఆ వర్ణనకు ఆస్పదమో అందుకు తగిన చిత్తస్పందనాన్ని పాఠకుడికి కల్పించే శబ్దాలతో గద్య బంధాన్ని కూర్చు. వింధ్యాటవిలో వైశంపాయనుడనే చిలుక కష్టదశ పొందాడు. అక్కడ దానికి కలిగిన భయం, ఆపద మొదలైన భావాలన్నీ ఆ వర్ణనకు చదువేటప్పుడు పాఠకుడి హృదయంలోకి ప్రవేశించేటట్లుగా చెయ్యగలిగాడు వాడు. ఉజ్జయిని వర్ణనం చూద్దాం. ఉజ్జయిని యందు ఒక దివ్య లక్షణం ఉంది, ఉదాత్తత ఉంది. ఒక రాజ్యం ఉంటుంది, రాజధాని ఉంటుంది, రాజు యొక్క లక్షణం ఉంటుంది. వీటిలో కథ ఏ ముఖ్యమో, కథకు ఏది ముఖ్యమో కథ చెప్పేవాడికి తెలుసు. అతడు ఆ అంశాలను శ్రోతలు లేక పాఠకుడి చిత్తానికి ఎక్కేటట్టు చేస్తాడు. కథాముఖ ప్రారంభంలో శూద్రక వర్ణనం ఉంది రాదు. కథారంభంలో ఉజ్జయిని వర్ణన ఉంది. శూద్రక రాజగుణం ముఖ్యంగా కథకు అవసరం. అక్కడ విదిశాపట్టణంలో గల ప్రాముఖ్యం కథకేం పట్టదు. కథ ప్రారంభంలో ఉజ్జయిని వర్ణనం, తరువాత రాజవర్ణనం. ఇక్కడ ప్రాముఖ్యం నగరాన్ని. ఇది కథానాయకుడికి మూలభూతమైన నగరం. బాణుడి వర్ణాల రహస్యం కూర్చి చర్చించేటప్పుడు ఇంకా ఈ విషయం ఆలోచన. ఇక్కడ అక్షర శిల్పాన్ని గురించే కదా ప్రధాన చర్చ. మనం ఉజ్జయిని దివికి దగ్గరైన లక్షణం కనపడు, అంటే స్వర్గాన్ని. మహాకాళనాథ రూపం శివుడు వేయించేసి ఉన్న పట్టణం ఉజ్జయినే. శ్మశానమీశ్వరం క్షేత్రం వనం పీఠం తథైవ చ పంచైకత్ర లభ్యంతే మహాకాళపురీం వినాం. మహాకాళ శ్మశానం, మహాకాళ శివుడు, మహాకాళ క్షేత్రం, మహాకాళ వనం, మహాకాళ పీఠం, ఈ 5 ఒకే చోట ఉండటం ఉజ్జయిని ప్రత్యేకత. శ్రీ సూర్యనారాయణ వ్యాస్ అనే వారు ఈ విషయాన్ని తెలిపినట్లుగా శ్రీ అగర్వాల్ పండితులు తమ కాదంబరి అధ్యయన గ్రంథంలో చెప్పారు. ఉజ్జయిని యొక్క ప్రాముఖ్యం ఏమిటి? మహాకాళ శ్మశానం. రోజు భస్మహారతి ఉంటుంది ఉదయం పూట 4 గంటకి. మహాకాళ శివుడి పేరు మహాకాళ. మహాకాళ క్షేత్రం, మహాకాళమనే వనం, మహాకాళ పీఠం, ఈ 5 ఉజ్జయిని యొక్క ప్రత్యేకత. కాదంబరి కనుక ఇది ఆధారం. ఉజ్జయిని యొక్క ప్రాముఖ్యాన్ని ఆధారంగా తీసుకొని కథానాయకుడి జీవితంతో ముడిపెట్టడం బాణుడి కల్పనలో ఒక ముఖ్యాంశం. ఇది రాజు యొక్క రాజధాని మాత్రమే కాదు, పరమేశ్వరానుగ్రహానికి పాత్రమైన నగరం. అది ఎంఫసిస్. ఈ లక్షణం
అక్కడ వర్ణనతో ప్రారంభం నుండి శ్రోతకు తట్టేటట్లుగా చెప్పటాన్ని, అక్షర విన్యాసాన్ని, భావ ప్రకటనాన్ని కవి చాలా శ్రద్ధగా చూపించి ఉజ్జయిని వర్ణించిన గద్యంలో అస్థి సకల త్రిభువనలలామభూత ప్రసవ భూమిరివ కృతయుగస్య అని ప్రారంభిస్తారు. ఇది చూర్ణక గద్యం, ప్రసాద గుణం కలది. తర్వాత ఆత్మ నివాసోచిత భగవత మహాకాళాభిధానేన భువనత్రయ సర్గస్థితి సంహార కారణేన ప్రమథనాథేన అపరేవ పృథివీ సముత్పాదిత ద్వితీయ పృథివీ శంకయా చ జలనిధినేవ రసాతల గంభీరేణ పరిఖావలయేన పరివృత అని ఇలాంటి వాటినన్నీ రాస్తూ చిన్న చిన్న సమాసాలు, ఎక్కువగా దీర్ఘాక్షరాలు మందరంగా గంభీరంగా సాగే అక్షర గమ సకల త్రిభువనలలామ భూత ప్రసవ భూమిరివ కృతయుగస్య ఆత్మనివాసోచిత భగవత మహాకాళాభిధానే భువనత్రయ సర్గస్థితి సంహార కారణే ప్రమథనాథేనా పరే పృథివీ సముత్పాదిత ద్వితీయ పృథివీ శంకయా చ జలనిధినేవ రసాతల గంభీరేణ పరిఖావలయేవ పరివృత కనుక దీర్ఘాక్షరాలు మందరంగా గంభీరంగా సాగే అక్షర గమ ఇవి అన్ని ప్రసాద గుణంతో సమాధి గుణంతో మాధుర్యంతో ఉన్నవి. పాంచాలీ రీతితో విశిష్టమైన పదరచన ఉంది. శబ్దార్థయో సమో గుంప పాంచాలీ రీతి రుచ్యతి. శబ్దార్థాల సమమైన గుంఫనం ఎక్కడ ఉంటే అది పాంచాలీ రీతి. ఏ అర్థానికి ఏ శబ్దం ఉచితము అది కూర్చినప్పుడే ఆ శబ్దం ఆ అర్థానికి సరిగ్గా సరి, అది పంచ. మృదు వర్ణనలతో అసమానాలు, అసమాసాలు అంటే సమాసాలు లేకుండా అల్ప సమాసాలు, చిన్న సమాసాలు, కల రచన, శృంగార, కరుణ, శాంత, రస వ్యంజకం ఇవి ఈ శృంగారం, శాంతం, కరుణ రసం కావాలంటే ఇలాంటి పద సంపద కాదు. మధ్యమ వర్ణాలతో మధ్యమ సమాసాలు ఒప్పిన రచన హాస్య, అద్భుత, భయానక రసాన్ని చెబు. కనుక వికట వర్ణనలతో దీర్ఘ సమాసాలతో కూర్చిన రచన వీర, బీభత్స, రౌద్ర రస వ్యంజకమైన రచన అని ఆలంకారికుల భావం. ఈ వాగ్విన్యాసం ఇలా ఉండాలి అన్న శాస్త్రం అలా ఉంటే కవి ప్రతిభచే అక్షరాల సంయోజన అనేక మార్గాలలో ఆ మార్గాలను పట్టి రసవ్యంజకత సామర్థ్యం కలదు. ఈ వర్ణబంధం అనేక ప్రకారాలై అశ్చన్నేకో గిరాం మార్గ దండి. ఉజ్జయిని వర్ణనంలో దీర్ఘ సమాసాలున్నాయి. ధృతగతి గల లఘ్వక్షరాల బాహుళ్యం కల వాక్య ఖండాలున్నాయి. కానీ వాటి యొక్క సంయోజనంలో ఒక విలక్షణ చేత బాణుడు అక్కడ మాధుర్యాన్ని పుట్టి సతత ప్రవృత్తాధ్యయన ధ్వని ధౌత కల్మష స్థిమిత మురజరవ గంభీర గజ్జితేష్ సలిల శ్రీకరాసార రచిత దుర్దినేష్ పర్యస్త రవి కిరణ రచిత సురచాపచారుష్ ధారాగృహేష్ మత్త మయూర మండలైర్మండలీకృత శిఖండైస్తాండవ వ్యసనిభి రాబజ్యమాన కేకారవ కోలాహల ఇలాంటి వాక్య బంధాలతో దివ్య లక్షణాలు గల
ఉజ్జయిని నగర మనోహరత్వాన్ని చిత్తమోహనంగా వ్యంజింపచేసే సరసత చూపించాడు భట్టభారు. ఈ బంధంలో సరసత మాత్రమే కలదు. ఇలాంటి బంధం తోడని వింధ్య అటవిలో శబర మృగయా వర్ణనలు, ధృతగతిగల లఘ్వక్షరాలు, దీర్ఘ సమాసాలు సంయోజించడం చిత్త ఉద్వేగాన్ని వ్యంజించే పరుషత కనప. ఈ బంధంలో రాజస తామస లక్షణాలు కనపడు. వేటగాండ్ర తొందర వ్యక్తము. అయమున్మద గంధగజ గంధ కండూయవ పరిమళ మిలీల ముఖర మధుర విరుత ఏషాని పతిత రుధిర బిందు సిక్త శుష్కపత్ర పాటలారు రురు పదవి ఏతద్విరద చరణ మృద విట పల్లవ పటల ఏవ సఖకోటి విలిఖిత వికట పత్రలేఖో రుధిర పాటల కరిమౌక్తిక దంతురో మృగపతి మార్గ. ఉజ్జయిని గజ్జలో ర ల మ గ అనే అక్షరాల చేత స్వరచాపచారుషు ధార వంటి సమాసాలలోని దీర్ఘాల చేత మండలైర్మండలీకృత వంటి యమకాల చేత కేకార వకోలాహల వంటి సంగీత స్వరాల సరసతతో మోహనమైన ఒక స్వరసంపుడి భావితం చేసి, అలాగే వేటకాండ్ర గద్యంలో ఇయం ఉన్మద గంధ గజ గండ కండూ వంటి ప్రారంభం ఖా కర సిక్త శుష్క రురు వంటి అనుప్రాసచే టా టా విట పట లఖ లిఖ టట కట టా ఖ ఖ వంటి అక్షరాల కటుత చేత అంటే కటుత్వం చేత గద్యంలో స్వరసంపుటి ఉద్వేజకమైన లక్షణాన్ని కలిగి. ఈ సూక్ష్మ భేదం సమాసాలలో పరిశీలించితే వ్యక్తం అవటమేగా గద్యాన్ని పైకి చదువునప్పుడు ఆ విభేదం చెవి పట్టుకోగలరు. సహృదయున అది విన్న వెంటనే చిత్తవృత్తిలో అనుభూతమైన స్పందన కావ్యార్థ భావన అనుగుణంగా కనిపిస్తుంది. ఇది ఒక వర్ష మాధ్యంకికుడు మృదంగంపై పలికించే వట్టి ధ్వనులలో మనం ఉద్విగ్నత, ప్రసన్నత, కటుత గ్రహిస్తాం కదా. వాటిలో లయ ఉన్నప్పుడు కటు శబ్దం కూడా తద్విషయకమైన అనుభవానికి సహకారి. లయ లేకపోతే ఏ భావం కూడా మూర్తిక మనం వినం, పట్టించుకోము కూడా. సత్యర్థే సత్సు శబ్దేషు సతి చాక్షరడంబరే శోభతేయం వినా నోక్తి సపంధా ఇది ఘుష్యతే అన్నట్ట. శబ్దము, అర్థము, అక్షరడంబరం అంటే ఆడంబరం ఎంతగా ఉన్న సంధం లేకపోతే, సంధం కనుక లేకపోతే శోభలే. ఆ సంత బాణుడి అక్షర శిల్పంలో స్వర్ణ వర్ణ పదాలతో భావాన్ని, రసాన్ని వ్యంజింపచేసే శిల్పం కాదంబరిలో ప్రతి అణువులో స్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతి పుష్పంలో మధు ఉంటుంది. పుష్పము యొక్క ఆకారం, రంగు వివిధాలుగా ఉన్న మధు ఉండాలిగా. అది గ్రోలియే భ్రమరాలు మత్తిల్లు. ఈ పదబంధాలు వివిధ రకాలు. వీటిలో తత్ రస అభివ్యంజక లక్షణాలు ఉంటేనే సహృదయులకు సంతర్పణంగా కవికి చారితార్థ్యం కలుగు. శబ్దార్థ గుణాలంకార సంయోజనలో ఒక రీతి లేకపోతే భావం మూర్తికర, రసము స్ఫురించు. ఈ రీతి విశిష్ట పదరచనయే
విశిష్టం అంటే ఏమిటి? కావ్య అర్థ భావన అనుకూలమైన కావ్యార్థ భావనానుకూలమైన పదరచన. కావ్యార్థం ఏ రసాశ్రయమైన తద్ అసాభివ్యంజక సమర్థమైన ఏ రసాన్ని చెప్పాలనుకుంటాడు ఆ రసానికి సంబంధించిన పదార్థాలు. వాణుడి వాణి రసభావవతి అంటంలో ఇదే చమత్కారం అన్నారు. కావ్యార్థ భావన జన్మ చిత్త వృత్తి విశేషో రస అని రసానికి చక్కని నిర్వచనం. అలాంటి చిత్తవృత్తి విశేష స్వరవర్ణ పదాల పోహడించట వాణుడి యొక్క వైదగ్ధ్యం అన్న. ఉదాహరించిన ఉజ్జయిని మృగయా వర్ణనలలో సహృదయ చిత్త ప్రసన్నత ఉద్వేగాల తగినటువంటి పదబంధాన్ని అక్కడ ఉన్నట్టుగా మనం చెప్పు. సౌండ్ ఈకోయింగ్ ది సెన్స్ అంతే ఇదేనే. సౌండ్ ఈకోయింగ్ ది సెన్స్ ప్రతిధ్వనిస్తుంది సౌండ్ అనేది. సెన్స్ అంటే భావం. ఇతర పాత్రల సంభాషణ పదరచన చూద్దాం. కథలో వర్ణన కవి చేస్తారు, సంభాషణ పాత్రలు చేస్తారు, కవి పలికిస్తారు. శ్రోతకు కథలో తన్మయత్వం కలగాలంటే సంభాషణలు పాత్రోచితాలు ప్రసంగ ఉచితాలుగా ఉంటాయి. అప్పుడవి సహృదయుల చిత్తాలకు ఎక్కుతాయి. కాదంబరిలో 1 రాజుల మాట, 2 చిలకల పలు, 3 మంత్రుల ఉపదేశ, 4 విరహుల శాప, 5 మునుల ప్రవచన, 6 భావుకుల మనోవితర్క, 7 ప్రేమికుల సరస సల్లాప, 8 గురువుల సందేశ, 9 సంసారుల సల్లాప, 10 ఆటవికుల వేటల అరుపు, 11 దుఃఖితులకు ఓదాడు. ఎన్నెన్నో ప్రసంగాలు ఇందులో కనపడతాయి. ఏ ప్రసంగానికి ఆ ప్రసంగానికి తగిన శైలి చూపించాడు భట్టభా. కథాముఖంగా వైశంపాయనుడనే పేరు గల చిలుక శూద్రక మహారాజును ఆశీర్వదించినప్పుడు ఆర్యావృత్తాన్ని చదివారు. చిలుకలు పలుకుతాయా? పలికిన స్పష్టంగా పలుకుతాయా? దానికి సంస్కృతం వచ్చా? ఈ సందేహాలు రాకుండా కవి దాని ప్రభావాన్ని చండాల కన్య చేత చెప్పించేసి మంత్రి చేత ఒప్పించి ఆ చిలక మాటలు చాలా విలువైనది, ముచ్చటైన. స్తనయుగమస్నాతం సమీపతరవర్తి హృదయ శోకాగ్నే శరత్ విముక్తాహారం వ్రతమివ భవతో రిపుస్త్రీణాం. కాదంబరి పూర్వార్ధంలో మాట్లాడు. ఈ చిలుకకు చాలా శాస్త్రాలు వచ్చాయా? స్పష్టంగా మాట్లాడుతుంది. చిలక చిలకే కదా, దాని పలుకులు పంచదార చిలకల లాగా ఉంటాయి. ఇది నియతమాత్రాకమైన పాదబద్ధమైన అలతి సమాసాల తునుగుతు అంటే విలుగుతు ఉండే ఒక చందంలో పలకటమే సరసం. స్తనయుగమస్నాదం సమీపతరవర్తి హృదయ శోకాగ్ని శరతి ముక్తాహారం వ్రతమివ భవతో రిపుస్త్రీణా. అందులో ఆశీస్సు ఛందోమయంగా ఉండటమే సంప్రదాయం. గద్య కథలో అందందు ఆర్య అపర వక్త్రాది వృత్తాలలో శ్లోకాలు ఉండనగునని సాహిత్యకారుడు అన్నారు. ఈ చందం ఎలా ఎన్నుకొన్న అవకాశం. ఆర్యావృత్తం దీర్ఘమైంది కాదు, బహుదీర్ఘమైన వృత్తం చిలక చేత పలికించటంలో ఔచిత్యం కూడా ఉండదు. ఇక్కడ అవస్థౌచిత్యం, వృత్తౌచిత్యం, గుణౌచిత్యం, సకల విధ ఔచిత్యాలు
పాటింపబడ్డాయి అని మనం ఘంటాపథంగా కాదంబరి కథకు మూలమైన కథా సరిత్సాగరన్ మకరందిక ఉపాఖ్యానం చిలక కూడా రాజును ఆశీర్వదించే ఘట్టం. ఆ చిలుక శార్దూల విక్రీడిత వృత్తంలో రాజును ఆశీర్వదించి కనుక చిలక చేత శార్దూల వృత్తాన్ని పలికించటంలో ఔచిత్యం లేదు. బాణుడు ఆర్యా వృత్తంలో తన పాత్రల స్వరూప స్వభావాలకు తగిన పలుకులే పలికించటం బాణుడి యొక్క గొప్పతనం పరిప. ఈ చిలక పలుకులెటివో శూద్రక మహారాజు వ్యాఖ్యానిస్తారు. ఆ విధంగా చిలక పలుకటం ఆశ్చర్యం కదా. రాజు ఆ ఆశ్చర్యాన్ని ఇలా ప్రకటి శృతో భవద్భిరహస్య విహంగమస్య స్వస్థతావర్ణోచ్చారణ స్వరేజ మధురతా ప్రథమం తావదిదమేవ మహదాశ్చర్యం యదయమకిరంకీర్ణవర్ణ సవిభాగ అభివ్యక్తమాత్రానుస్వార స్వర సంస్కార యోగం విశేషయుక్తాం అతి పరిస్ఫుటాక్షరాం కిరా ముదీరయతి తత్ర పునరవదరం అభిమతం విషయే తిరశ్చోపి మనుజస్యేవ సంస్కారవతి బుద్ధిపూర్వా ప్రవృత్తి. ఆ జలగ వర్ణ ఉచ్చారణలో స్పష్టత ఉంది, స్వరంలో మాధుర్యము, వర్ణాలు గజిబిజి కాకుండా విడివిడిగా తేట తెల్లంగా మాత్రలు అనుస్వరాలు స్వరాలు వ్యాకరణ శుద్ధితో చాలా స్ఫుట ఉచ్చారణతో పలకటం మొదట ఆశ్చర్యం. మరొకటి చెప్పాల్సిందేమిటి, చెప్పాల్సిన విషయాన్ని ఎలా చెప్పాలో అలాంటి శబ్దార్థ సంస్కారంతో అభినయ సంస్కారంతో మనుష్యుల్లాగా కనుక రెండు గొప్ప లక్షణాలు ఆశ్చర్యం. రాజు వెల్లడించిన ఈ ఆశ్చర్యంలో ఒక రహస్యం. కథకు సంబంధించినంత వరకు రాజు చిలక మాటలకు ఆశ్చర్యపడటమే. ఈ ఆశ్చర్యానికి ఆయన ఎటువంటి పదాలతో వ్యక్తం చేశాడు? ఏ సంస్కారం మాట్లాడేవాడు మనోభావాలను బట్టి వాడి మాటలలో ప్రసాద గుణ మాధుర్య గుణం యుక్తమై ఉంటుందో అలాంటి రీతిలోని తాను కూడా తన ఆశ్చర్య భావాలు పదాల పొసగింపు చేత వెల్లడించి చిలకతో ఎలాంటి ప్రసాద మాధుర్యంగా చెప్పించాడు బాలుడు. ఈ ముని చేత కూడా అలాగే చెప్పు. ఇందులో బాణుడు తన శైలిని గురించిన లక్షణాలు సూచించాడు. భావ ప్రకటనం వల్ల స్వరవర్ణ పద సంస్కారాలు గూర్చి ధ్వనింపచే తన శైలి ఒకటి. అసంకీర్ణ వర్ణ ప్రవిభాగం 2 అభివ్యక్త మాత్రానుస్వార స్వర సంస్కారయుక్తం 3 అతి పరిస్ఫుటాక్షరమునై ఉండటానికి సూచించినట్టు తెలుస్తుంది. బుద్ధిపూర్వకమైన మానవ ప్రవృత్తి చేత తత్తద్భావానుకూలమైన స్వర వర్ణాల సంయోజం మాట్లాడటంలో ఉంటుందని, అది సముచితమైన కావ్యశైలి అని భట్టభాలుడి అభిమతం. ఈ ప్రకరణం మొదటి నుండి చర్చించబడి బాణుడి శైలిలో ఈ లక్షణమే విశదీకరింపబడి కావ్యశైలిని గురించి బాణుడి భావనకు ఇది తద్గ్రంథాంతర్గతమైన సాక్ష్యం. ఈ శ్లోకంలో క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో కారక ఔచిత్యాన్ని లక్ష్యంగా ఉదహరి. శత్రు స్త్రీలు వ్రతం చేస్తున్నారట, కానీ వారి స్తనయుగం వ్రతం ఆచరిస్తోందని చెప్పరు. బాష్ప శరీర స్నానం, సోగాగ్ని సమీపావర్తనం, విముక్తాహారం ఇవి స్తనయుగం యొక్క వ్రతానుష్ఠాన లక్షణ. స్తనయుగం
కర్తృపదంగా చెప్పడం చేత ఇక్కడ గొప్ప ఔచిత్యం కలదు. సంభాషణం అంటే ఏమిటి? నువ్వు నాతో, నేను నీతో, ఎవరి గురించో దేనిని గురించో మాట్లాడు. అప్పుడు మాట్లాడేవాడి భావాన్ని బట్టి వాడి మాటలలో, ఆ మాటల సవ్వడులలో ప్రసన్నతో మాధుర్యము, పౌరుషము, ఉద్వేగము, ఉట్టిపడే పద విన్యాసం ఉంటుంది. మామూలుగా నిత్య వ్యవహారాలలో మాట్లాడేటప్పుడు మాట్లాడుకునే మాటలలోనే ఈ విధమైన సంస్కారం. మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు ఆశ్చర్యాన్ని కనుబొమలు ఎగరవేస్తూ గొంతులో నుండి ఆశ్చర్యాభివ్యక్తి కల ధ్వని పుట్టిస్తుంది. కాకు స్వరాదులు తన భావాన్ని తేటం. ఈ ఆశ్చర్యాది భావాలు ప్రకటించకుండా మాట్లాడటం మానవ స్వభావంలో లేనే లేదు. ఈ మానవ స్వభావాన్ని కావ్యంలో కవి పాత్రల చిత్త ప్రవృత్తులు ప్రకటిస్తే వాగ్విన్యాసం చేత నిరూపించాడంటారు భరత్ శర్మ గారు. రాసిన మాటలు చదువుకున్నప్పుడు మాట్లాడిన వాడి మనోభావాన్ని తెలుసుకోవటానికి ఆ మాటలే కదా ఆధారం. మామిడి పండు పక్వానికి వచ్చిన తినటానికి అది ఎంత రుచికరంగా ఉంటునో పాకంలో పడిన శైలి కావ్యాన్ని ఆయా భావాల రుచుల సహృదయుడి చిత్తానికి ఎక్కువ. బాణుడి సంభాషణ శైలి అలా. గుణస్ఫుటత్వ సాకల్యే కావ్యపాకం ప్రచక్షత్ చూతస్య పరిణామేన స ఛాయముపమీయతే. కావ్యాలంకార సూత్ర వృత్తిలో చెప్పు అన్న వామనుడి అభిప్రాయం అది. కనుక వామనుడు బహుశः బాణుడి శైలిని కూడా భావించే అలా రాసి ఉండచ్చు. అలాంటి పాకంలో పడటం చేత కాదంబరిలో శుకనాశ ఉపదేశం, కపింజరుడు కొండరీకుడికి చేసిన హెచ్చరిక కావ్యంలాగానే విలక్షణమై ప్రచారం పొందారు. ఉపదేశ పరమైన భావ పరంపర చెప్పడంలో సుఖనాశ ఉపదేశం లౌకిక వాంగ్మయం అద్వితీయమైన స్థానాన్ని పొందిందంటున్నారు ఆచార్య పెర. ఉపదేశం నీతివాక్యమయం, దానిని రమణీయంగా చెప్పాలి. ఉపదేశ వాక్యాలు అదంతా రమణీయత కల్పించాలి. ఎంత మనస్సు నాటుకున్నట్లుగా చెప్పాలి. అన్ని విధాలైన మార్గాలు శుకనాశుడి వైఖరిడు బాలుడు ఉదిపుచ్చేశాడు. తాత చంద్రాపీడ విదిత వేదితవ్యశ్చ అధీరప సర్వశాస్త్రస్య తేనాల్ప అప్యుపవేష్టమస్తు. నాయన చంద్రాపీడ, తెలుసుకోవాల్సిందంతా తెలుసుకొని చదవాల్సిన శాస్త్రాలన్నీ చదివిన నీకు నేను వేరుగా ఉపదేశించటానికి ఏముందయ్యా అని శిష్యుడి మనస్సును మెత్తపడి అభానువేద్యం హరత్నాదోకోచ్ఛేద్యం అప్రదీప ప్రభావనేయం అతి గహనం తమో యౌవన ప్రభవం. యౌవనం వల్ల కలిగే చీకటి సూర్యుడు పోగొట్టలే, మడుల కాంతులు పోగొట్టలే, దీపకాంతులు తొలగించలేవు నాయన. అది చాలా దట్టమైన కారు చీకటి. ఈ వాక్యం చిన్నవాడు 9 ముక్కలుగా దీన్ని విభజించ. తాత చంద్రాపీడ విదిత వేదితవ్యస్య అధీర సర్వశాస్త్రస్య తేనా అల్పమప్యదేష్టస్యమస్తు. అలాంటి ముక్కలలో మిక్కిలి చిన్నది ఏవ
పెద్దది అప్రదీప ప్రభాపనేయం. ఈ వాక్యాలను విశ్లేషించి చూస్తే కేవలం చ నిసర్గత ఏవ సమగతి అనుభావనే భేజ్య మరత్నాలోకోచ్ఛేద్య మప్రదీయ ప్రభావనేయ అతి గహనం తమో యౌవన ప్రభవ ఆరోహణలో అపరిణామోపశము అపరిణామోపశము దారుణో లక్ష్మీమద. అది అవరోహణ కనుక ఆరోహణలో ఓజోగుణం, అవరోహణంలో ప్రసాద గుణం. రెండు వాక్యాల మొత్తంలో సమాధి గుణం. గురువు విషయం బోధించేటప్పుడు శిష్యుడి మనస్సు ఆకర్షించే మార్గం. అలాంటి అనేకాలైన శబ్ద విన్యాస వైఖరులు ఈ శుకనాశ ఉపదేశ వాక్య రచనలో గమనించారు పేరాల భరత శర్మజీ. బోధలో స్పష్టత, సూటిగా విషయాలు చెప్పటంలో ఉండాలి. గర్భేశ్వరత్వం, అభినవ యౌవనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం చేతి మహతీయం ఖల్వా నర్థ పరంపరా. ఈ వాక్యాలు పదాలు హృదయంగం, సత్యాత్మకమైన లక్షణాలు విషయ వివేకం చేతే కలిగించేట వాక్య గమక అకారణంచ భవతి దుష్పకృతేరన్వయ శృతం వా వినయస్య చందన ప్రభువో న దహతి కిమనల కిం వా రసమహేతునాపి ప్రచండరీతరీ భవతి బలబానలో వాడినా. ఇక్కడ శబ్దములో అర్థంలో మాధుర్య గుణం, అర్థవ్యక్తి హేతుత్వ అర్థవ్యక్తి అని వామనుడి లక్ష్యం. ఝటిత్యర్థ ప్రతిపత్తి హేతుత్వ మాట వెంటనే అర్థం అవ్వాలి, అర్థం పొడగట్ట. అలాంటి తగిన బంధం ఉంటే అది వ్యర్థ వ్యక్తి గుణం కలిగి. ముక్తి వైచిత్ర మాధుర్యం వర్ణ్యమానార్థాన్ని స్ఫుటీకరిస్తూ భంగ్యంతరంగా చెప్పకుండా చెప్పడం అర్థానికి మాధుర్యాన్ని. చిలక పలుకులలో కూడా ఇలాంటి మాధుర్యం ఉంది. శూద్రక మహారాజు చిలకను మా అంతఃపురం నీకిష్టమైతే మా హారం నీ అంతఃపురంలో నీకు ఇష్టమైన ఆహారం ఆస్వాదించావా అని అడిగారు. చిలక రాజాంతఃపురంలో తన ఆహార భోగాన్ని వర్ణించి చెప్పింది. దేవా కిం నాస్వాదితం అమత్త కోకిలలోచన చవిర్నీల పాటల కషాయ మధుర ప్రకామమాపీతో జంబూ ఫల రస హరినఖర ఖండముత్తమాతంగ కుంభోముక్త రక్తార్ద్రముక్త ఫలత్రింశి ఖండతాని దాడిమ బీజాని నలినీదళహరంతి ద్రాక్షఫల స్వాదూని చ దళితాని స్వేచ్ఛయా ప్రాచీనాం అమలకీ ఫలాలు. వట్టి శబ్దాలచే, వాటి సవ్వడి అంటే శబ్దం చేత, అవి పలికే ధ్వని చేత అక్కడ చిలక ఆహార సేవలు తృప్తిని, ఆస్వాదం మాధుర్యాన్ని, ఆహార పదార్థాల్లో ఉత్తమత్వాన్ని స్ఫురింపడి ఈ పలుకలలో కాంతి అంటే దీప్తరసత్వం, మాధుర్యం భుక్తి వైచిత్ర్యం, ప్రసాదం అంటే అర్ధ వైమల్యం అనేటువంటి అర్ధగుణం, కాంతి బంధము యొక్క ఔజ్వల్యం, ఉదారత క్రమశో వర్ధమాన అక్షర పదత్వం, పద ప్రథమాధ్యక్షరాణం పదాంతర ప్రథమాధ్యక్షరై సాదృశ్యం చ మత్తమాతంగ కుంభముక్త రక్తార్ద్రముక్త ఫలంతిషి. సమాధి అని గుణాలు మేళవించి చివృత్త గ్రంథి ప్రాయమై గద్యబంధం
ఇక్కడ చిలక ఆహార వర్ణన స్వరవర్ణ పదాలతో వ్యక్తమై దాని తృప్తి రసభావాల దీప్తాన్ని చేసింది. అలాగే కామ పరవశుడైన పుండరీకుని హెచ్చరించే విధంలో కపింజరుడి ప్రశ్నలు బాణ పరంపరగా వస్తాయి. ఆ వాక్య విన్యాసం మిత్రుడికి కలిగిన ఆపదను తొలగించటానికి సాటి మిత్రుడు పొందిన ఆరాటాన్ని ఆవేదనను వెళ్ళడు. యదేతదారబ్ధం భవతా కిమిదం గురుభినిరుపదిష్టం బుధ శాస్త్రశాస్త్రే ధర్మశాస్త్రే పఠితం భూత ధర్మార్జనోపాయోయం భూతాపరస్తపసా ప్రకార భూత స్వర్గగమన మార్గోయం భూత 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 అనే ప్రశ్నల గొడుసు నిరంతర ఘటించి గురుభి ఉపదిష్టం ధర్మశాస్త్రేషు పఠితం. ఇలాంటి ప్రశ్నలు మహాప్రాణాక్షరాలను సంయుక్తాక్షరాలను వాక్య ఖండం ఆది మధ్య చివరలో నిబంధించటం చే ప్రశ్న యొక్క గాఢత్వం వక్త యొక్క మనక్షోభం చనువుతో మిత్రుణ్ణి గట్టిగా హెచ్చరించే లక్షణం ఫలింపజేశాడు బాలు. లోకంలో ఎవరికైనా చివాట్లు పెట్టేటం మానసిక ఉద్వేగాల మాటల సబడులలో వినిపిస్తూనే కావ్యంలో పదబంధంలో ఆ లక్షణాలు పూర్తడంలో బాణుడు మహా సిద్ధహస్తుడు. సంసారం లేదు అన్న చింతతో కుమిలిపోతున్నటువంటి తన రాణి విలాసవతిని భర్త తారాపీడు ఓదార్చు. ఆ ఓదార్పులోని అర్థం అలవుద్దాం. ఆ పలికిన పలుకులు రాజు తన రాణి హృదయాన్ని ప్రసన్నపరిచేటువంటి ఆ నాదం ఉందన్న నాదం శబ్దం స్వరం ఉన్నది. దేవి కిమత్తర క్రియతాం దైవాయత్తే వస్తుని అలమతిరుతే న వయమనుగ్రాహ్యానప్రాయో దేవతానం హరికాంకురు దేవి పురుషు యుక్తిం అనాపదేయం దేవగణేషు పూజాం. ఈ రీతిగా సూటిగా తేట తెల్లగా విలాసవతి చిత్తాన్ని సమాధానం. గురు శుశ్రూష ఎక్కువ చేయి, దేవతారాధన ఎక్కువ చేయి, తప్పక ఋషులు దేవతలు అనుగ్రహిస్తారు అనే విశ్వాసాన్ని ఆమెకు కలిగించడం. బృహద్రథ దశరథాదుల సంతాన కథలను ఉదాహరిస్తారు. ఆ కథలలో ఒక్కొక్క వాక్యంలో చెప్పారు. ఆ వాక్యంలో పదబంధం ఎలా ఉండాలి? ఓజహ ప్రసాద గుణమేళనంతో చిత్తాన్ని ఉత్తేజాన్ని విశ్వాసాన్ని రేకెత్తించేనట్టు ఫలసిద్ధిలో దృఢ విశ్వాసం కలిగించటానికి ఏ తూకంలో అక్షరాల పోహడి ఉండాలో అలా చెప్పారు. పురాచండ కౌశిక ప్రసాదాత్ మగధేషు బృహద్రథో నామ రాజా జనార్దనస్య జేతారం అతుల భువన అతుల భుజ బలమత్ ప్రతిరథం జరాసంధనామ తనయం లేభి దశరథశ్చ రాజ పరిణతయాత్ విభాండక మహామునిసుతస్య ఋష్య శృంగస్య ప్రసాదాన్నారాయణ భుజానీవ ప్రతిహతా ఉదీరక్షోభ్యావ నవాప చతురపుత్రాత్. ఇక్కడ ఇంతవరకు చర్చించిన విధంగా దీర్ఘాక్షరాలచే హ్రస్వాక్షరాలచే సంయుక్తాక్షరాలచే వాటి మధ్య ఎడాలచే అంటే ఎడం గ్యాప్లచే ఒక నాదాన్ని సృష్టించి ఆ నాదమే వక్త యొక్క మనోభావం. ఆ కథలో అతనికి ఎంత నమ్మకం ఉందో, ఎంత ఆశ్చర్యం, ఆ కథను తాను ఎలా భావిస్తున్నాడు, తమ ప్రయత్నంలో అది ఎలా ఆదర్శం, ఇవన్నీ ఆ నాదం నుండి వెల్లడైనాయి. అద్భుతమైన
బాణుడి ప్రసంగోచితమైన ఇలాంటి శైలీ విన్యాసం ఎంత చెప్పినా అంత. ప్రతి వాక్యంలో శబ్దము యొక్క ఈ లక్షణం అనుసంధింపబడి ఉండటంచే వర్ణనంలో కానీ సంభాషణలో కానీ మానవ మనోభావ వైఖరి విన్యాసానికి తగిన గుణ అలంకార యోజనం ఉంది. అదే మానవ హృదయ స్పర్శమైన శైలీ లక్ష్యం. అదే కావ్యానికి జీవం. అంతేకాని దశదాడిమాని షడకూపా కొండ మజాయనం పలల పిండ ఇలాంటి వాక్యం మనసుకు పట్టు. శ్వేతకేతు మహాముని పలికిన పలుకులలో సత్వగుణమే కని ఇంద్రాయుధాన్ని చూసి చంద్రాపీజుడు చేసిన భావన పదాలలో రూపు కట్టించారు. హయయత్నాలలో ఇంద్రాయుధం వంటిది మరొకటి లేదు. ఆ ఇంద్రాయుధాన్ని గురించి చంద్రాపీజుడు చేసిన భావనకు సాటి అయిన భావన భారత శర్మగా చెప్పినట్టు ఏ సంస్కృత కావ్యంలో వచనంలో లేదంటూ. విరహ సంతృప్తుడైన పుండరి మన్మధుణ్ణి చంద్రుణ్ణి తెచ్చడం, చావాలి మహాముని వైశంపాయుడి కథ చెప్పడం, కాదంబరి తన ప్రేమను ఉజ్జయినిలో ఉన్న చంద్రాపీయుడికి నివేదించే సందేశం, వింధ్యాడవిలో వేటకు వచ్చిన శబరుడు ఆయా మృగాలను పట్లను వెదుక్కుంటూ చేసిన హెచ్చరిక, అరిచిన అరుపు, అలాగే మహాశ్వేత కరుణరస భరితమైన తన గాథను చంద్రాపీయుడికి పూసగుచ్చినట్టు చెప్పిన వైఖరి ఒకటేమి. మానవులు తమ జీవితమంతా ఏ భావాలు పొందుతారు, ఆయా భావాలన్నిటికీ బాణుడిలో శబ్ద చిత్రాలుంటాయి. వాటిని పెట్టాలి. ఆ శబ్ద చిత్రాలు అనువదించటం అనువైనవి కాదు. దాన్ని ఎవరు అనువాదం చేయరు. విమర్శించి చెప్పగలిగినంత నేను చెప్పగలిగానంటారు. సంస్కృతాన్ని స్పష్టంగా ఉచ్చరించగల చక్కని కంఠస్వరంగా పద విభాగం ఎరిగిన ఎవ్వడైనా ఆ వాక్యాలను పైకి చదివితే అందులోని అనుస్యూతమై నాదలక్ష సహృదయుని హృదయ వీణ పైగా అన్ని భావతంత్రులను మోగిస్తుంది. ఆ హృదయ తంత్రి నాదంలో సహృదయుడు పొందిన ఆనందమే కాదంబరి కావ్యాన్ని లోకంలో విశిష్ట గ్రంథంగా స్థాపిస్తుంది. కథామాత్ర దృష్టులైన కొందరు పాశ్చాత్య విమర్శకులు బాణుడి శైలిని చీమలు కూడా దూరలేని చిత్తడివిగా చెప్పారు. An Indian wood where progress is impossible through the undergrowth until the traveler cuts out a path for himself, and where even then he is confronted by delicious wild beasts in the shape of unknown words to terrify him. అది దుర్గమమైన భారతదేశ అడవి. అందులో అడుగు ముందుకు సాగదు. ప్రవేశించాలనుకున్నవాడు దోవ చేసుకోవాలి. ఎంత దోవ చేసుకున్నా అర్థం కాని మారుమూల పదాలని ఘోర మృగాల బారి నుండి తప్పించుకొని బయట పడటం అంతంత మాత్రం పని కాదంటే కష్టం. సంస్కృతం రాని వాళ్ళకి బాణుడు కథ చెప్పాల. బాణుడు మూడు వైపులా సముద్రం, ఒకవైపు మహోన్నత హిమాలయం చుట్టి ఉన్న భారతదేశంలోకి కవి అయిన వాడు, పండితుడు, వేదాంగవేత్త, రససిద్ధుడు తన జీవ సంస్కారంలో, నెత్తురులో, మాంసంలో ఈ దేశపు సర్వలక్షణాన్ని
దేవభాషలోని సమగ్ర శక్తిని నింపుకొని జాతితో దేశంతో తాదాత్మ్యం చెంది సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేన హిమవానివ అన్నట్టు ఈ దేశాన్ని చుట్టి ఉన్న సముద్రంలా గంభీరుడు హిమాలయంలాగా సమున్నది. అతని కావ్యాన్ని తెలుసుకోవటానికి ఆసక్తితో సామగ్రితో ప్రయత్నించాలి. ఎక్కడో ఇతర దేశాల నుంచి ఏదో నేను పగలిస్తానంటే నీకు తెలియదు. అందుకు పూనుకుంటే బాలుడు కొంచెమైనా అందుబాటులో. బాలుడి గొప్పత, బాలుడు ఇంతటి గొప్ప. మరి అతడు కుమారుడు ఈ గ్రంథాన్ని పూర్తి చేశాడుగా. అతని వాగ్లక్షణం కూడా ఇలాగే ఉందా అనేటువంటి ప్రశ్నిస్తే లోకంలో భూషణ బాణుడని కుడింద బాణుడని చెప్పబడుతున్న ఆ కుమార బాణుని కూర్చిన ప్రతిష్ట అతనికి శక్తికి తార్కాణమని చెప్పారు. ధనపాదుడు వ్రాసిన తిలక మంజరుడు కుడింద బాణుడి ప్రశంస ఇలా: కేవలోపి స్వరన్ బాణ కరోతి విమదాన్ కవీన్ కిం పునః క్లుప్త సంధాన కుడింద కృత సని. వట్టి బాణమే కవుల మదాలను దూరిపేస్తుంది, అంటే గుచ్చుకొని. ఇక పుడిందుడు బోయవాడి చేత, అంటే కొడుకు చేత ఎక్కువ పెట్టబడి వదలబడిన బాణం ఇంకా చెప్పాలా మర్మభేదం చేస్తాడు. కనుక పులిన భట్ట బాణుడు ఉద్భట వైయాకరణ కేసరని ప్రశంస పొందాడు. సశక్తిర్నిపుణ తారూక శాస్త్ర కావ్యాధ్యవేక్షణం కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతుస్తదుద్భవే అని మమ్మటుడు అన్నట్టు పులిన భట్టులో వివిధ శాస్త్ర పరిజ్ఞానం లోక స్వభావానుశీలం సమృద్ధిగా జన్మచేత సంస్కారం చేత అతడు కాదంబరీ ప్రణేత అలంకారికంగా అతడు చెప్పిన మాట గజ్జే కృతేది గురుజానతు తదక్షరాన్ని నిర్గతాని పితురేవ సమేను భావ ఏక రవామృత రసాస్పద చంద్రపాద సంపర్క ఏవహి మృగాంకమణేర్ద్రవాయ్. నా తండ్రి ఎలాంటి అక్షరాలు పలిక అలాంటి అక్షరాలే నేను పలకడం, అది నా తండ్రి యొక్క ప్రభావం. చంద్రుడి అమృతమయమైన కిరణాలి చంద్రకాంత మణిని ద్రవింపజే. రాతి వంటి నాలు ఈ ద్రవీభవన లక్షణం నా తండ్రి నుంచే సంక్రమించి నా గద్యం ఆయన గద్యంలో కలిసి గంగలో కలిసిన సామాన్య ప్రవాహాన్ని గంగ యొక్క లక్షణం ఎలా అబ్బుతుందో ఆ నా వాక్ ప్రవాహాన్ని తండ్రి కావ్యంలో కలిసి రసవంతమైంది అని ఇంకొక శ్లోకం. అతడు యథార్థంగా ఇక్కడ చెప్పిందేమిటి? నా తండ్రి గద్యం వంటిదే నా గద్యం. అందులో ఇంటి ఎలాంటి లక్షణాలున్నది, అన్ని లక్షణాలు నా గద్యంలో నేను భావించి కూర్చా. సహృదయరోతిని ఆత్మవిశ్వాసాన్ని కావ్యంలోని యథార్థ లక్షణాన్ని సమ్మతించారు ప్రసన్న. కాదంబరి పూర్వభాగంలో చివరి వాక్ అతి ప్రియోసేతి పౌనరుత్యం తవాహం ప్రయాత్మేతి జడా ప్రశ్న త్వయి గరీయాననురాగ ఇది వేశ్యాలాప ప్రత్యాఖ్యాన సంకయ నదిహిం సందిశామిచ్చ ప్రబుద్ధ ప్రబోధ జ్ఞాస్యపి మరణే ప్రీతిమిచ్చ సంభావ్య. అది బాణుడి రచన. వెంటనే కుమార బాణుడి రచన అపిచేదాని మానీతస్యాపి కుమారస్య న దదాతి లతాలజ్జితాలజ్జైవ దర్శనం మనోభవ వికార వేదనా విలక్షణం వైలక్ష్యమేవన పునఃతిష్ట. తండ్రి కొడుకుల గద్యాలు రెండు ఇట్లా కలిసిపోయి
గద్యంలో ప్రత్యక్షర శిల్ప భావన చేయటం అది బాలుడికే చెడు. అతని కుమారుడి రచనలు తండ్రి యొక్క గద్య లక్షణాలు దీర్ఘ సమాసాలై విలక్షణాలైన పదాలతో గోచరిస్తాయి. స్థూల దృష్టి గద్యాలు రెండు సమలక్షణాలు కలవిగానే కానీ అది వేరు ఇది వేరు. ఎలా? సూక్ష్మ ఈక్షికతో చూస్తే తేడగలదు, అంటే జాగ్రత్తగా గమనిస్తే. వాక్యంలో గుణాలంకారయుక్తమైన శబ్ద అర్థ యోజనమే కావ్యం అనే దృష్టి ఉంటే శబ్దాల్లో అలాంటి శక్తిని కోర్చటానికే కవి సర్వ ప్రయత్నం చేస్తారు. ఆ గుణాధానాది పరమ ప్రయోజనం రసవ్యంజం కావాలన్న దృష్టి ఉంటే వాటి సంయోజనలో కాంతి దీప్తి. ఆ శబ్దంచే చెప్పిన భావాన్ని శబ్దాల ధ్వనులు సౌండ్స్ భావాలకు అనుగుణాలై స్పందన హృదయాలను కల్పించినప్పుడే అది రసభావతి అవుతుంది. రసభావవతి అవుతుంది. పుడింద బాలుడు తన గద్యాన్ని అవయవ లక్షణాల చేత తండ్రి గద్యంలాగా తీర్చాడు. కానీ జీవలక్షణంలో తండ్రి సంస్కారం తండ్రిదే, కొడుకు సంస్కారం కొడుకు. ఆ గద్యాలు కూడా పోలికలు తండ్రివే, అచ్చం తండ్రిలాగానే ఉంటాయి. ఆ ఆకారాల చేత బాణుడి గద్యం పుడింద బాణుడి గద్యం కలిసి ఏక గంగా ప్రవాహం అవటంలో అది రాదు. ఎందరో సంస్కృతంలో బాణుడికి ముందు తర్వాత గద్య కావ్యాలు రాశారు. వాళ్ళకి బాణుడికి వచ్చినంత ప్రతిష్ట రాల, వచ్చినా బాణుడి ముందు ఆగదు. సుబంధుడు ప్రత్యక్షర శ్లేషమయ ప్రపంచ విన్యాస వైదగ్ధ్య నిధి అయిన ప్రబంధం వ్రాస్తానని వాసవదత్త గద్య ప్రబంధం తన ప్రతిజ్ఞను 100కి 100 పాడు అతను నిర్వహించి ప్రత్యక్షర శ్లేష ఘటించడం అతని పాండిత్య పని. కవిత్వం వేరు, పాండిత్యం. పాండిత్యం కవిత్వ విజ్ఞాన కోశ, కవిత్వం ఆనందమయ కోశ. విజ్ఞానం తన మెదడుకు పదులు, తన ఆశ్రితుల మెదడును పదులు. కవిత్వం చేత తాను ఆనందం పొందుతా, తాను పొందిన ఆనందాన్ని సహృదయులకు అందిస్తా. కవి హృదయంలో హృదయం గల అనుబంధమే కవి. ఆ హృదయ సంవాది లక్షణం ఉంటే పాండిత్యం యొక్క ప్రసక్తి లేకుండానే కావ్యం రసజ్ఞుల హృదయాల్లో చిరప్రతిష్టది. సుబంధుడు శబ్దశ్లేషం అర్ధశ్లేషం ఎన్ని సొగసులతో ప్రదర్శించాలి, అన్ని సొగసులతో ప్రదర్శి అది శ్లేష ప్రదర్శన. సుబంధుని పేరు పండితులలో నిలిచి అతని శ్లేషలోని కవితా పరమార్థం బాణుడి గురించి. సుబంధుని శ్లేష ప్రత్యక్షరంలో ఉంది, కానీ కవితా ధర్మం వ్యంజకా లక్షణం అందులో లేదు. మృగ్యం దండి రసకుమార చరితాన్ని గద్యంగా చెప్పు. గద్యాన్ని గూర్చిన ఆతడి భావం ఓజస్సమాస భూయస్వమేత గద్యస్య జీవన. కవి చిత్తవృత్తి ఎలా ప్రసరిస్తుందో కావ్యం అలా దండి లోకంలో పొందిన ప్రతిష్ట పదరారిత్యంతో సరి. దండి గద్యంలో ఒక మహాలక్షణాన్ని సాధించటం దశకుమార చరితం కథా జగత్తులో నిలిచి కాదంబరి నుండి పక్కకెళ్ళిపోయి బాలుడి తర్వాత వచ్చిన కవి అతని శైలి అనుకరిస్తూ గద్య ప్రబంధాలు. కానీ ఆ ప్రయత్నాలలో కృతకృత్యులు కాదు. వారిలో తిలకమంజరి రాసిన ధనపాలుడు పేర్కొనదగినవాడని కొందరు. వాదీవసింహ ఓష్టదేవుడు గద్య చింతామణి రాసి అగస్త్యుని కృష్ణచరితం, శృంగారలాలుని చంద్రప్రభాచరితం, అంబికాదత్త వ్యాసుడి శివరాజ విజయం గద్యకావ్య. కానీ అవి వాసవదత్త దశకుమార చరిత చిలకమంజరి కావ్యాలలో
లెక్కలోకి రాల. వాసవదత్తాదశ కుమార చరిత తిలక మంజరులైన బాలుడి కాదంబరి ముందు నిలవడు. సుబంధుడు దండి అల్పశక్తిమంతులు కారు, అల్ప కవులు కారు. కానీ వారు బాణుడిలా గద్యం యొక్క ప్రత్యక్షరంలో మానవ హృదయ స్పృశమై జీవలక్షణం మీద దృష్టి పెట్టి దండిలో కథ గల పట్టుగా సమకాలీన జీవన ప్రతిబింబము బహుకథల సముద్రంతో గుదిగుచ్చ. అక్కడ కథా విషజగత చారుత్వం పదలాలిత్యంతో ముడి. ఇలాంటి సూక్ష్మ విభేదాలు కవులకు సాహిత్యంలో వారి వారి స్థానాలను కేటాయించి బాలుడి కుమారుడు పొడిందబాణ్ తండ్రి సాటున నిలిచాడు. తన రచనా ప్రవాహాన్ని కాదంబరి రసంలో కలిగి పూర్వార్ధ రచన గల రుచిని పసిగట్టినవాడు ఉత్తరార్ధంలో రుచి కొంచెం పలచబడింది అనుకోక తప్పదు. నాకే అనిపించింది. పాండిత్యం విషయంలో పొడిందబాణుడు వివిధ విజ్ఞానాన్ని తన రచనలో ప్రదర్శి కథా కథనంలో తండ్రి పెట్టిన ఒరవడిలోనే వెళ్ళాడు. లోకమాతనికి రుణపడి కాదంబరి యొక్క సమగ్ర రూపాన్ని హేతువద రసజ్ఞులకు గమ్యం చేరే వరకు ప్రయాణం ఆపద. ఈ ప్రకరణంలో బాలుడి గద్య బంధనానికి గల అక్షర శిల్పాన్ని సమీక్షించడం ప్రధానంగా వామనుడు చెప్పిన రీతి మార్గాన్ని అనుసరించి విశిష్ట పదరచన చేత బాలుడు రసభావాలను వ్యంజించిన విధం చెప్పారు. అలాంటి గద్యబంధం కవి ప్రతిభకు నికషమై సాహిత్యంలో అతనికి వన్నెకు తెచ్చి బాణుని నాటికై కావ్యంలో రస సిద్ధాంతం పరిష్కృతం కాదు. శబ్దార్థాలకు గుణాలకు అలంకారాలు కావ్యంలో ప్రముఖ స్థానం ఇవ్వబడి అలాంటి స్థితిలో కావ్య ప్రపంచం రసవ్యంజకమైన స్వరవర్ణ పద విన్యాసాన్ని తన కాదంబరి లక్ష్యంగా తీర్చిపెట్టినవాడు భట్టప్ప. యథార్థంగా వామనుడు శబ్దగుణాలకు అర్ధగుణాలకు చెప్పిన లక్షణాలను రసవ్యంజకత ప్రధానంగా చెప్పి అనేక విధాలైన వాక్యాల నిర్మాణాన్ని వివిధాలైన గుణాలెన్నో చెప్పరు. దండి అశ్చనేకో గిరాం మార్గ సూక్ష్మభేద అని రీతల విభాగం చేస్తూ చెప్పి ఆధునికులైన అలంకారికులు ఈ గుణరీతి విభాగాన్ని రసధ్వని పరిపోషకమైనంత వరకు అంగీకరించి ఓజ ప్రసాద మాధుర్యాలనే మూడే గుణాలు, వైదర్భి గౌడీయ పంచాలి అనే మూడే రీతులను ఆనందవర్ధనాదులు అంగీకరించిన కవి కావ్యరచనలు ఎన్ని కూర్పులు చేయాలో అన్ని రసవ్యంజకతా సమర్థాలైతే కావ్య పరమార్థం నెరవేరింది. విచ్చిత్తి శోభినేకై భూషణేనేవ కామి పదజ్యోత్యేన సుతనేర్భిన భాతి భారతి ధ్వన్యాల విచ్చిత్తి విశేష శోభాస్పదమై చక్కని నగతో కాంతకు ఎంత అందం వస్తుందో పనికి ఆస్పదమైన సత్కవి యొక్క ఒక్క పదం చే సరస్వతి అంతగా ప్రకాశ. ఏ వర్ణ సంయోగం ఏ రసాని ఉపస్కారం ఏది అభంగగలం ఆనందవర్ధనుడు నిరూపించి చెప్పి ప్రధానంగా ఓజ ప్రసాద మాధుర్యాలని చెప్పాడు. కానీ రసవ్యంజకతలు కవి ప్రతిభ చేత అనేక గుణాలు చూపవచ్చు. బాలుడి గద్యబంధంలో వివిధ లక్షణాలకు వామనుడు నిర్వచనాలు చేశాడా అనిపిస్తుంది. మిగతా విషయాలు రేపు తెలుస్తుంది.